హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మా ఊర్లో ఒక మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను. వెళ్తూ నేనైతే ఎక్కాను. అందులో కొన్ని రైస్ పోసి ఒక డ్రింక్ బాటిల్ పట్టుకొని అయితే వెళ్తున్నాను. ఇది మా ఆచారం కాబట్టి ఇలానే తీసుకొని వెళ్తాము మేము. రండి నాతో పాటు ఫంక్షన్కి వెళ్దాం రండి. ఊర్లో ఏ కార్యమైనా సరే ఇలా క్యాన్లో కొన్ని రైస్ పట్టుకొని అయితే వస్తారు. నేనే కాదండి, నాతో పాటు చాలామంది డ్రింక్ బాటిల్స్ తెచ్చారు చూడండి. ఇలా వరుసగా పెట్టేసి తెచ్చిన బాటిల్స్ అయితే మళ్ళీ వాళ్ళకి అలానే ఇంకా వేరే ఊరు నుంచి వస్తారు కదా బంధువులు, వాళ్ళకైతే పోస్తారు. ఇక్కడైతే మేము డబ్బులు చదివింపులు పెట్టాము. ఫంక్షన్ అంటే పిల్లలు పెద్దలు బంధువులు ఇలా స్నేహితులతో కలకలలాడుతూ ఉంటుంది. వచ్చిన బంధువులను అయితే మాట్లాడిపించాలి. మాట్లాడిపించకపోతే అమ్మో ఆమె అసలు మాట్లాడదు, చూసినా పలకరివ్వదు, ఇలాంటి మాటలు చాలా వస్తూనే ఉంటాయి. ఫంక్షన్కి వెళ్తే ఒక్క పిక్కన్న దిగాలి. దిగకపోతే మా వాళ్ళు అస్సలు ఊరుకోరు. ఒక్కరి తర్వాత ఒక్కరు పిలుస్తూనే ఉంటారు. ఒకటని వెళ్తాను, అక్కడ ఒక 2, 3 కాదండి 10 వరకు అవుతాయి. మా ఊరు అమ్మాయిలు మాత్రం ఇలా రెడీ అవుతారు. చూడండి ఎలా ఉన్నారు. ఫ్రెండ్స్ అందరితోనూ ఫోటో దిగాను. ఫోటో దిగేసి మేమందరం కలిసి భోజనాల దగ్గరికి అయితే వచ్చాము. మా ఏరియాలో మాత్రం ఇలానే పెడతారండి భోజనాలు. క్యాటరింగ్ బాయ్స్ని పెడతారు. అలానే టేబుల్స్ పరిచేసి ఇలా పెడతారు భోజనాలు. వీళ్ళు తినేదాకా మనం బయట వెయిట్ చేస్తుంటే మనకైతే చేసి దొరకవు. అందుకని వాళ్ళు తినేటప్పుడే మేమైతే వాళ్ళ వెనకాల నించొని ఇలా వెయిట్ చేస్తూ ఉంటాము. చూడండి అందరు కూడాను ఇలానే నించొని వెయిట్ చేస్తారు. నేను వీళ్ళందరినీ షూట్ చేస్తుంటే నాకైతే ఒక బుట్ట బొమ్మ కనిపించిందండి. చూడండి ఈ బుట్ట బొమ్మని ఎవరనుకుంటున్నారు? మా ప్రిన్సీ పాప. చూడండి మీ అందరికీ హాయ్ చెప్తుంది. తనైతే ఇలా పోజులు ఇస్తుంది చూడండి. బాబురే వామ్మో, అసలు ఎలా చూస్తుందంటే అసలు మేమందరం కూర్చున్నాక మాకైతే ఇలా విస్తరాకులు పెట్టారు. మా ప్రిన్సీకి కూడా కంపల్సరీ ఒకటి కావాలి. ప్రిన్సీని అయితే వాళ్ళ బాబాయ్ ముద్దాడుకుంటూ వెళ్ళిపోతుండు. చూస్తున్నారు కదండి, ఇలా అయితే సర్వ్ చేస్తున్నారు క్యాటరింగ్ బాయ్స్ అయితే. మీకు ఒకటి చెప్పాలి, మేము క్యాన్లు పట్టుకొని వచ్చాము కదా, క్యాన్లో రైస్ పోసుకొని వచ్చాము. వెళ్ళేటప్పుడు అయితే అందులో కూడా మాకు కొంచెము రైస్ పెట్టించి కొంచెం కర్రీ పెట్టించుకొని అయితే పంపిస్తారు. భోజనం దగ్గర అస్సలు మొహమాట పడకూడదండి. సిగ్గుపడుతూ ఉంటారు కొంతమంది అమ్మాయిలు. అలా కాకుండా మనకి నచ్చింది మనకి ఇష్టమైనది పెట్టించుకొని తినాలి. మాది ట్రైబల్ ఏరియా అయినా కూడా ఎంత నీట్గా ఫంక్షన్లు చేసుకుంటామంటే తినే దాంట్లో అయితే చాలా నీట్నెస్ పాటిస్తాము. చూస్తున్నారు కదా, మాకైతే చికెను మటను ఫిష్ ఇలా అన్ని ఐటమ్స్ అయితే పెడతారు తినడానికి. భోజనం తర్వాత మేమైతే కూల్ డ్రింక్స్ తాగుదామని ఇంటికి అయితే వచ్చాము. చూడండి వీళ్ళైతే అందరికీ కూల్ డ్రింక్స్ అయితే పోస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి అయితే చాలా మంది ఫ్రెండ్స్ కలిసారు. వాళ్ళతో అయితే చాలా సేపు మాట్లాడి మళ్ళీ మా ఫ్రెండ్స్ని తీసుకొని అయితే నేను ఇంటికి వెళ్దామని చూస్తున్నాను. ఇంటికి బయలుదేరే సమయానికి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ వచ్చి మళ్ళీ స్టేజ్ దగ్గరికి తీసుకెళ్లారు. రాక ఫోటో దిగుదామని అక్కడికి వెళ్ళేసి మా బ్యాచ్ అంతా ఇలా ఫోటో దిగాము. చూడండి వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్ కూడా, వీళ్ళు నా సబ్స్క్రైబర్స్ కూడా. వాళ్ళతో ఫోటో దిగకపోతే ఎలా, అందుకని మళ్ళీ స్టేజ్ ఎక్కి మళ్ళీ పాపతో అయితే ఇలా ఫోటో దిగాము. మా వాళ్ళతో స్టేజ్ ఎక్కాక చూడండి వాళ్ళ పరిస్థితి. ఇది సర్దుకుంటారు అది సర్దుకుంటారు, గమ్మున నించోరు, ఒకరి తర్వాత ఒకరు ఇలా అలా అని మారుతూనే ఉన్నారు. ఫోటో దిగడానికి అయితే ఒక పావు గంట అలా పట్టిందండి. వీళ్ళ ఒక్క పిక్కు కోసం పైకి ఎక్కాము. ఒక 10 అలా దిగి ఉంటామండి ఫోటోలు ఈ పాపతోను. మా ప్రిన్సీ మాత్రం చూడండి ఐస్ క్రీమ్ కావాలని ఏడ్చింది. తనకైతే ఐస్ క్రీమ్ కొనిచ్చాను. మా ఏరియాలో ఇలా ఒక చిన్న మండపం చేసి పక్కనే ఇలా భోజనాలకు అయితే అరేంజ్ చేస్తారు. ఇలా అరేంజ్ చేసి అయితే ఫంక్షన్లు పెళ్లిళ్ళు ఇలా ఏ కార్యమైనా ఇలా జరుపుకుంటారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మా ఏరియాలో ఫంక్షన్లు. మీ ఏరియాలో ఎలా చేస్తారో చూసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. వీళ్ళైతే నా సబ్స్క్రైబర్స్ మీకైతే హాయ్ చెప్తున్నారు. చూడండి మా అమ్మ దగ్గర మా ప్రిన్సీ కూర్చొని ఉంది కదా, ఐస్ క్రీమ్ తినేసరికి మూతి అంతా అయింది. మా అమ్మ అయితే మూతి శుభ్రంగా కడిగిస్తుంది మా ప్రిన్సీ పాపకి. నేనే వాటర్ తెచ్చి ఇలా అయితే పోస్తున్నాను. చూడండి మా పాప అయితే వాటర్ కావాలని ఐస్ క్రీమ్ తిన్నది కదా వాటర్ తాగుతుంది. ఇదండి మా ఏరియాలో ఫంక్షన్లు అయితే ఇలా చాలా సింపుల్ గా జరుపుకుంటాం. ఖర్చు మాత్రం చాలా హెవీగా అవుద్ది. మా అక్క నేను క్యాన్లు తీసుకొని ఇంటికి వెళ్దామని ఇక్కడికి వచ్చేసరికి మా చిన్ననాటి స్నేహితురాలు తనతో అయితే కాసేపు మాట్లాడాను. మాట్లాడేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మా పల్లెటూరులో ఫంక్షన్లు అయితే ఇలా జరుపుకుంటారు. అక్కడికైతే మేము వెళ్ళేసి ఇలా అందరితో కలిసి సరదాగా ఉండి ఇంటికి అయితే వచ్చేస్తాము. మేము ఇంటికి వచ్చేసరికి మా ఇంటికి అయితే మా ఫ్రెండ్ వచ్చేసి ఉంది, మా ప్రిన్సీ పాప వాళ్ళ చెల్లిని పట్టుకొని. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని ఫాలో అవుతుండండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.